హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రుణమాఫీ పొందని రైతులను గుర్తించి వారి నుంచి వివరాలు సేకరించే ప్రక్రియనైతే ప్రభుత్వం అయితే చేపట్టింది. వ్యవసాయ విస్తరణాధికారుల సహాయంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకు నుంచి రుణం తీసుకొని వివిధ కారణాలతో రుణమాఫీ రాని వివరాలు అయితే తీసుకుంటున్నారు. రేషన్ కార్డు లేనివారు ఆధార్ కార్డులో చిరునామా, అలాగే ఇంటి పేరు, బ్యాంకు ఖాతాలో మరో విధంగా ఉండటం, ఇటువంటి సమస్యలు రైతు కుటుంబాలకు ఉన్నట్లయితే అధికారులు గుర్తించడం అయితే జరిగింది. సో మనకు రైతుల వివరాలు తప్పొప్పులను సరిదిద్ది కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ యాప్లోనైతే పొందుపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇంకా అక్కడక్కడ రైతులు తమ ఆధార్ కార్డులను బ్యాంక్ ఖాతాలకు లింకు చేయకపోవడం వల్ల యాప్లో వారి పొందుపరిచేందుకు వీలు పడటం లేదు. అయితే వారి వివరాలు యాప్లో పొందుపరచడానికి వీలు అయితే లేదని అధికారులు అయితే చెబుతున్నారు. కొందరు రైతులు విదేశాల్లో ఉండటం వల్ల మరికొందరు రైతులు బ్యాంకు లోన్ ఖాతాలు యాక్టివ్లో లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని అధికారులు అయితే చెబుతున్నారు. రైతులు రుణమాఫీలు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయ అధికారులు అయితే తెలుసుకుంటున్నారనమాట. సో ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ కరెక్ట్గా నమోదు చేసి తర్వాత రుణమాఫీ అయితే వీళ్ళందరికీ అయితే చేయనున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది.